చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ రహస్యం. చంపానగరంలో పూర్వం ఒక సంపన్న బ్రాహ్మణ గృహస్థు ఉండేవాడు. అతనికి లేక ఒక స్త్రీ శిశువు కలిగింది. పేరు సుభద్రాంగి. ఆ శిశువును గురించి జ్యోతిష్కులు 2 విషయాలు ఖచ్చితంగా చెప్పారు. ఆమె పరాక్రమశాలి అయిన ఒక సార్వభౌమునికి భార్య అవుతుందని, 2 పుత్రులు కలుగుతారని, వారిలో ఒకడు చక్రవర్తి కాబోతాడని, 2వ వాడు సంసారం త్యజించి సన్యాసి అవుతాడనీను. కూతురిని గురించి చెప్పిన ఈ మంచి మాటలకు ఆ బ్రాహ్మణుడు అంతులేని సంతోషం పొందాడు. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్దీ బ్రాహ్మణుని ఆశలు అతిశయింపసాగాయి. చూడగా ఆమె అతిలోక సౌందర్యవతి, సర్వలక్షణ సమన్విత. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి బ్రాహ్మణుడు తన ఉనికిని చంపానగరము నుండి రాజధాని నగరమైన పాటలీపుత్రానికి మార్చాడు. అప్పుడు పాటలీపుత్రానికి ప్రభువు బిందుసారుడు. ఆయనకు ఎంతోమంది భార్యలున్నారు. అందరి భార్యలకు బిడ్డలున్నారు. పట్టమహిషికి పుట్టిన పెద్ద కొడుకు పేరు సుషీముడు. పాటలీపుత్రం చేరుకున్న బ్రాహ్మణుడు ఒక రోజున తన కుమార్తెను రాజదర్శనానికి తీసుకువెళ్ళి, ప్రభు, అన్ని విధాలా తగి ఉన్నటువంటి నా కూతురును ఏలికకు సమర్పించుకుంటాను, రాణిగా స్వీకరించవలసింది అని కోరాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన రాజు అందుకు సమ్మతించి ఆమెను అంతఃపురానికి పంపించాడు. తన రాణులతో పాటు సుభద్రాంగికి కూడా ఒక నివాస గృహం ప్రత్యేకించారే కానీ సుభద్రాంగి అక్కడ చేరినప్పటి నుంచి అంతఃపురంలో కలకలం బయలుదేరింది. తక్కిన రాణులందరికీ ఆమె పైన అసూయ కలిగి రోజు వృద్ధి కాజొచ్చింది. వారందరూ కలిసి సుభద్రాంగి పైన రాజుకు రోత కలిగేటటువంటి పరిస్థితులు ఎన్నో కల్పించారు. వారెన్ని చేసిన సుభద్రాంగి సుగుణాలకు సౌందర్యానికి మెచ్చుకొని రాజు ఆమెను కూడా తన భార్యగా చేసుకున్నాడు. సుభద్రాంగి వలన బిందుసారుడికి అశోకుడు, విగతశోకుడు అని 2 కొడుకులు పుట్టారు. కానీ పరిస్థితులు విషమించడం వలన క్రమంగా రాజుకు సుభద్రాంగి మీద, ఆమె కొడుకులిద్దరి మీద అపేక్ష తగ్గిపోతూ వచ్చింది. రాజుకు అపేక్ష తగ్గటంతో సుభద్రాంగికి, ఆమె కొడుకులిద్దరికీ కష్టపు రోజులు దాపరించాయి. రాజుకు పింగళి వత్సుడనే బౌద్ధ భిక్షువు పైన ఎంతో భక్తి. ఒక రోజున రాజు ఆయనను ఆహ్వానించి, ఉపాధ్యాయ, విశాలమైన నా సామ్రాజ్యాన్ని శాసించడానికి నా తరువాత రాకుమారులలో ఎవరికి అర్హత, సమర్థత ఉన్నదో తెలుసుకోవాలి. ఇందుకోసం పరీక్ష పెట్టి ఎవరు అర్హులో మీరు నిర్ణయించాలి అన్నాడు. నగరానికి వెలుపల ఉద్యానవనంలోని సువర్ణ మండపం వద్ద రాజపుత్రులందరూ సమావేశం కావటానికి తగిన ఏర్పాట్లు జరిగినవి. రాజు వచ్చాడు, పింగళి వత్సుడు వచ్చాడు, అందరూ చేరుకున్నారు. ఒక్క అశోకుడు మాత్రం అక్కడ కనపడలేదు. ఏమి అంటే వానికి పిలుపు వెళ్ళనే లేదు. అక్కడ సుభద్రాంగి అశోకుణ్ణి పిలిచి, నాయనా, రాజకుమారులందరూ పరీక్షకు గాను సువర్ణ మండపానికి వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళటం భావ్యం కదా అన్నది. అందుకు పిన్నవాడు, అమ్మా, నన్ను చూడడానికే నాన్నగారు అసహ్యపడతారు, అటువంటప్పుడు నేను వెళ్ళి ఆయన ఎదుట పడటం ఏం బాగుంటుంది అని తన మనసులోని బాధ వెల్లడించాడు. ఏమైనా సరే వెళ్ళి తీరాల్సిందేనని తల్లి పట్టుపట్టింది. తల్లి మాటను జవదాటలేకపోయాడు అశోకుడు. పసివాడు బయలుదేరే ముందు తల్లి కొంచెం సాత్యాన్నము, పెరుగు మట్టి పాత్రలో పెట్టి కట్టి ఇచ్చింది. అశోకుడు పోతూ ఉండగా దారిలో మంత్రి కుమారుడైన రాధాగుప్తుడు ఎదురయ్యాడు. రాధాగుప్తుడు అశోకుని క్షేమం కోరినవాడు. నేస్తుడికి ఒక వాహనం సమకూర్చి సువర్ణ మండపంలో జరగబోయే పరీక్షకు అశోకుణ్ణి కూడా పంపుదామని తాపత్రయపడ్డాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి వాహనం దొరికింది కాదు. చివరకు రాజుగారి ఏనుగుశాలలో ఒక ముసలి ఏనుగు కనిపించగా దానిని అశోకునికిచ్చి పరీక్షకు వెళ్ళమన్నాడు. అశోకుడు సువర్ణ మండపం చేరుకునేసరికి రాజకుమారులందరూ వారికి ఏర్పాటైన ఉచిత ఆసనాలలో కూర్చుని ఉన్నారు. వారు కూర్చోగా ఒక్క చోటు కూడా పైగా లేదు. ఇది చూచి అశోకుడు నేల మీదనే కూర్చున్నాడు. అశోకుడు అక్కడికి రావటం కానీ కూర్చోవటం కానీ ఒక్కరూ గమనించలేదు. అందరూ పరీక్ష సందడిలో మునిగిపోయి ఉన్నారు. పరీక్షా సమయం వచ్చింది. పింగళి వత్సుడు తన చుట్టూ కూర్చుని ఉన్న రాజకుమారుల ముఖాలన్నీ పరిశీలించి చూచాడు. అశోకుని ముఖంలో గోచరించినట్లుగా రాజలక్షణాలు మరెవ్వరి ముఖంలోనూ కనపడలేదు. అయితే ఈ పిన్నవాణియందు రాజుకు అయిష్టంగా ఉంటున్న సంగతి ఉపాధ్యాయుడికి ఎప్పుడో తెలుసు. నిజమైన ఈ ఉద్దేశం వెల్లడిస్తే
రాజుకు కోపం వస్తుంది కనుక నేర్పుతో నిజం వెల్లడించవలసిన పరిస్థితి ఏర్పడింది పింగళవత్సుడికి. ప్రభు, ఇప్పుడు ఇక్కడ సమావేశమైన రాజకుమారులలో ఎవరైతే శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చారో అతడే మీ తర్వాత మగధ రాజ్యానికి సార్వభౌముడవుతాడు అని చెప్పాడు. రాజకుమారులలో కొందరు చక్కటి గుర్రాల మీద, మరికొందరు అందమైన రథాల మీద ఎక్కి వచ్చారు. గురువుగారి మాట వినగానే ఎవరికి వారే, నేను శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చాను కనుక నేనే రాజవుతాను అని వారిలో వారు అనుకుని ఉత్సాహపడ్డారు. ఎవరి మట్టుకు వారే నన్ను గురించే గురువుగారు ఇలా చెప్పి ఉంటారు అని అనుకోసాగారు. తన పెద్ద కుమారుడైన సుషీముణ్ణి ఉద్దేశించి గురువు ఇలా చెప్పి ఉండవచ్చునని తలచాడు రాజు. అయినా ఒక నిర్ణయానికి రాలేక గురువును అభిప్రాయం అడిగాడు. అందుకు పింగళవత్సుడు, ప్రభు, ఎంత ముసలిదైనా ఏనుగుకు ఉండే గౌరవం మరి ఏ వాహనానికి లేదు. గజారోహణం అనేది సామాన్య విషయం కాదు అన్నాడు. ఈ సమాధానం రాజుకి తృప్తి లేకపోయింది. ఉపాధ్యాయ, దయ ఉంచి రాజకుమారులను మరోసారి పరీక్షించండి అని మళ్ళీ కోరాడు. గురువు మళ్ళీ మునుపటి విషయాలనే రెట్టించుతూ, మహారాజా, ఇక్కడకు వచ్చిన రాజకుమారులలో ఎవరి వాహనం, ఆసనం, భోజనం, పానీయం, భోజన పాత్ర శ్రేష్టమైనవో అతడే మీ తర్వాత సింహాసనం అధిష్ఠిస్తాడు, సందేహం లేదు అని అనేక విధాల నొక్కి చెప్పాడు. రాజుకు ఇదేమీ నచ్చలేదు, పైగా అర్థం కూడా కాలేదు. గురువు చెప్పిన ఈ మాటలకు రాజకుమారులలో ఎవరికి వారు మళ్ళీ తమ తమ వాహన, ఆసన, భోజనాదులే శ్రేష్టమైనవని తలచి ఉప్పొంగిపోసాగారు. ఏమి అంటే వారు ఆసనాలపై ఉపయోగించేవి విలువైన వస్త్రాలు, భోజనాలు విందు భోజనాలు, పాత్రలు బంగారపువి, పానీయాలు రుచికరమైన ద్రాక్షరసాలు. మరి అశోకుడి సంగతి? వాహనం ముసలి ఏనుగ, ఆసనం కటిక నేల, భోజనం పెరుగన్నం, భోజన పాత్ర మట్టితో చేసింది, పానీయం మామూలు మంచినీళ్లు. నిజానికి వీటికంటే తక్కిన రాకుమారులు తెచ్చుకున్నవి శ్రేష్టమైనవి కానే కావు అని చెప్పి పింగళవత్సుడు రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. బిందుసారుడికి అశోకుడంటే అయిష్టం కావటం చేత రాజకార్యాలలో అతన్ని కలగజేసుకొనివ్వలేదు. కానీ త్వరలోనే అశోకునికి తలవని తలంపుగా ఒక చక్కటి అవకాశం దొరికింది. సమీపంలో ఉండే తక్షశిలా నగరంలో విప్లవం బయలుదేరింది. అశోకుడు కోరి తండ్రి అనుమతి పుచ్చుకుని వెళ్ళి ఆ విప్లవం అణిచివేశాడు. కొద్ది రోజులలోనే విజయ గౌరవంతో నగరానికి తిరిగి వచ్చాడు. బిందుసారునికి జ్యేష్ఠుడైన సుషీముడు చంచల స్వభావుడు. ఒక రోజున అతడు ముఖ్యమంత్రులతో వేళాకోళం ఆడుతూ మంత్రిని నెత్తి మీద కొట్టాడు. మంత్రికి చాలా కోపం వచ్చింది. బాబు, ఇంకా రాజువే కాకముందు వృద్ధులైన మంత్రులను కొట్టనారంభించావు. రాజువే అయితే మా తలలు కూడా తీయించేసేటట్టు ఉన్నావు. నువ్వు గద్దె ఎక్కకుండా నేను జాగ్రత్త పడతాలే అని మనసులో అనుకున్నాడు. ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి తక్కిన మంత్రులతో కూడి కుట్రలు పనటం ప్రారంభించాడు. ఇలా ఉండగా మునుపటిలాగానే తక్షశిలలో మళ్ళీ విప్లవం వచ్చింది. ఈసారి రాజు జ్యేష్ఠుడైన సుషీముణ్ణి పంపించాడు. సుషీముడు విప్లవం అణచలేకపోయాడు. ఇంతలో వృద్ధుడైన బిందుసారుడికి జబ్బు చేసింది. అశోకుణ్ణి తక్షశిలకు పంపించి సుషీముణ్ణి ఇక్కడికి రప్పించండి, వాడికి పట్టం కట్టాలని ఉంది అని మంత్రులతో చెప్పాడు రాజు. ఇది మంత్రులెవరికి ఇష్టం లేదు. అయితే రాజుకు ఎదురు చెప్పడానికి సాహసించలేకపోయారు. ప్రభు, అశోకుడు ఇప్పుడు అస్వస్థతగా ఉన్నాడు, కొంచెం నిమ్మళించగానే అతన్ని అక్కడికి పంపిస్తాము అన్నారు. మంత్రులు కుట్ర చేసి అశోకునికి రోగి వేషం వేసి చికిత్సకు ఏర్పాటు చేశారు. ఇదంతా చూడగా తన కోరిక నెరవేరేలా లేదు కదా అని బిందుసారుడికి మనోవ్యాధి ఎక్కువయింది. కొన్ని రోజుల తర్వాత మంత్రులు అశోకుణ్ణి చక్కగా అలంకరించి బిందుసారుని ఎదుటికి తీసుకుని వెళ్ళారు. మహాప్రభు, ఇప్పటికి వీనిని సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషిక్తుణ్ణి చెయ్యండి. సుషీముడు తిరిగి రాగానే అతనినే రాజుగా చెయ్యవచ్చు అని వినయంగా సలహా ఇచ్చారు. రాజుకు అవసాన కాలం సమీపించింది. కోపంతోనో బాధతోనో నోటి మాట పెకిలింది కాదు, గత్యంతరం లేకపోయింది. ఆయన చివరకు అప్రియ పుత్రుడైన అశోకునికి తల మీద తన చేతులతో తనే కిరీటం పెట్టవలసి వచ్చింది. అటు పిమ్మట బిందుసారుడు కాలం చేశాడు. అశోకుడు చక్రవర్తిగా ప్రజల మనసులలో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. అశోకుడు ఏ విధంగా చక్రవర్తి అయ్యాడో అన్న రహస్యంగానే మిగిలిపోయింది.